ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చేసిన ప్రభుత్వం విశాఖ కార్యాలయానికి నోటీసులు ఇచ్చింది. తాజాగా రాజమండ్రిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని వారం రోజుల్లో తొలగించాలని వైసీపీ కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులిచ్చారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆ నోటీసులను వైసీపీ కార్యాలయం గోడకు అతికించి వెళ్లారు. గత ప్రభుత్వంలో ఎకరం 40 సెంట్ల ప్రభుత్వ భూమిని 33 సంవత్సరాల పాటు లీజుకు వైసీపీ జిల్లా పార్టీకి అప్పగించారు. ఇప్పటికే 80% పూర్తయిన భవనానికి అనుమతులు లేవని, ఒకవేళ ఉంటే చూపించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణంగా నిర్ధారణ అయితే రాజమండ్రి వైసీపీ కార్యాలయాన్ని అధికారులు నేలమట్టం చేయనున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, నిన్న ఏదైతే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన కార్యాలయాల పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాల్లో ఏదైతే వివిధ దశల్లో ఉన్న వైసీపీ కార్యాలయాల పరిస్థితి ఏంటనేది కూడా ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఇందులో భాగంగానే రాజమండ్రిలోని జిల్లా వైసీపీ కార్యాలయం సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా రుడా అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్రమ నిర్మాణంగా గుర్తించి దీన్ని వారం రోజుల్లో కూల్చివేయాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా నోటీసుల్ని ఈ కార్యాలయం గోడకి అతికించి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రిలోని ఈ జిల్లా వైసీపీ కార్యాలయం R&B గెస్ట్ హౌస్ వెనకాల గత ఏడాది జూన్ 10న నిర్మాణం ప్రారంభించారు. రాజమండ్రిలోని చాలా ఖరీదైన ప్రాంతం, అదేవిధంగా కీలకమైన ఒక పక్క ఆర్ట్స్ కాలేజ్, అదేవిధంగా R&B గెస్ట్ హౌస్, పోలీసు జిల్లా ఎస్పీ బంగ్లా మధ్యలో కీలకమైన ప్రాంతం. అది ఇందులో చూస్తే కనుక ఏదైతే దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వరకు కూడా ఎలాంటి స్పందన అయితే రాలేదు, రెస్పాన్స్ అయితే రాలేదు. జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజు నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇందులో చూస్తే కనుక ఏదైతే ఇక్కడ ఈ లీజ్ 33 సంవత్సరాల పాటు R&B నుంచి లీజ్ తీస్తున్నట్టుగా చెప్తున్నారు. నామమాత్రం ధరకు ఎకరానికి 1000 రూపాయలు చెప్పిన ప్రస్తుతం ఈ కార్యాలయం ఏర్పాటైన ప్రాంతం అంతా కూడా ఎకరం 40 సెంట్లు విస్తీర్ణంలో కార్యాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 80% అంటే దాదాపుగా నిర్మాణం పూర్తయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కనుక కాకినాడలోని జిల్లా కార్యాలయం కూడా దాదాపు నిర్మాణం కూడా పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక దాదాపు 12 కార్యాలయాల వరకు కూడా 12 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యాలయాలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వీటిపై ఇకపై అధికారులు ఎలా పోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అదేవిధంగా ఒకవేళ అక్రమ నిర్మాణాన్ని తెలిస్తే నిర్ధారణ అయితే తాడేపల్లిలోని కార్యాలయం లాగే వీటిని కూల్చివేస్తారా, లేదంటే వేరే అవసరాలకు ఉపయోగిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక దీని ప్రతీకార చర్యగానే వైసీపీ చెబుతుంది. గతంలో చూస్తే కనుక గతంలో కూడా 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 10 చోట్ల వరకు కూడా కార్యాలయాలు నిర్మించారు. 2 ఎకరాల నుంచి 3 ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాలు కూడా నిర్మించుకోవడం జరిగింది. ప్రభుత్వ భూమిని కేటాయించడం అనేది కూడా ముందు నుంచే ఉంది. ఈ 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ వీటి జోలికి వెళ్ళలేదు. ఖచ్చితంగా వీటిని తాము డిమాండ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అనుసరిస్తున్న వైఖరి అయితే కక్షపూరితంగా ఉందని చెప్పి కూడా ఏదైతే వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఇప్పటికీ కూడా విలువైన ప్రభుత్వ భూముల్లో అంటే అన్ని కూడా దాదాపు అన్ని కార్యాలయాలు కూడా ఆయా నగరాల్లోని ఏదైతే కీలకమైన ప్రాంతాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా నిర్మించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా అంటే హడావుడిగానే నిర్మాణాలు ప్రారంభించారా, లేదంటే ఏదైతే అప్పటి అధికారులని కొంత ఏదైతే అధికారంలో ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా దీనికి సంబంధించి చూసి చూన్నట్టుగా వ్యవహరించారన్నది కూడా అర్థమవుతుంది. మొత్తమే చూస్తే కనుక ఈ కార్యాలయాల భౌతికం చూస్తే కనుక దాదాపు రాష్ట్రంలో ఉన్న 4-5 చోట్ల అయితే ఇంకా నిర్మాణం ప్రారంభం కాలేదు. కొన్ని చోట్లయితే 2 చోట్లయితే కోర్టు వ్యవహారాలు ఉన్నాయి. 10 జిల్లాల్లో మాత్రం ఇటు రాజమండ్రి, కాకినాడతో పాటు ఇతర జిల్లాలో అయితే కార్యాలయాలను కూడా దాదాపుగా పూర్తి కావడం జరిగింది. ఏదైతే కోట్లాది రూపాయలతో నిర్మించిన ఈ భవనాలను కూల్చివేయడం కంటే ఏదైనా ప్రజావసరాలు ముఖ్యంగా చూస్తే కనుక ఇవన్నీ కార్యాలయాలన్నీ కూడా జిల్లా కేంద్రాలను ఏర్పాటు కావడం జరిగింది. ఇప్పుడు రాజమండ్రి వరకు చూసుకుంటే కనుక కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కావడంతో కార్యాలయాలకు సంబంధించి ఇంకా ఏదైతే కొరత అయితే ఉంది ఈ భవనాలను వాటికి ఉపయోగించడం, లేదంటే ఇప్పటికే హాస్టల్స్ సంబంధించిన విద్యార్థులు భవనాలు కూడా అనేకం దీనస్థితిలో ఉన్నాయి. బీసీ హాస్టల్స్ కావచ్చు, ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీనస్థితిలో ఉన్నాయి. వాటికి కూడా వీటికి ఉపయోగించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా
ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా చూస్తే కనుక తమిళనాడులో ఇదే రకంగా సంచలన నిర్ణయం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం చేతికి వచ్చిన ఈ కార్యాలయాలన్నింటినీ కూడా అంటే ప్రభుత్వ భూమి కావడంతో ఖచ్చితంగా వీటిని స్వాధీనం చేసుకుని ఇతర అవసరాలకు వినియోగించాలి తప్ప కూల్చివేయడం సరికాదని చెప్పి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది వైశాలి. అసలు అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తుంటే మరి ముందే అధికారులు ఎందుకు స్పందించలేదు, చర్యలు చేపట్టలేదు? అంటే అధికార పార్టీకి సంబంధించినవి కావడంతో చూసి చూడనట్టు వ్యవహరించారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అన్ని దాదాపుగా లీజు అంటే ఈ ప్రభుత్వ భూముల్ని లీజుకి ఇవ్వటం ప్రైవేట్ సంస్థలకు కావచ్చు, లేదంటే పార్టీలు కావచ్చు, లీజుకి ఇవ్వటం అనేది గతం నుంచి కూడా వస్తుంది. అయితే ఈ 33 ఇప్పుడు ప్రస్తుతం ఈ రాజమండ్రిలోని R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్మించిన ఈ కేటాయించిన ఈ వైసీపీకి కేటాయించిన ఈ భూమికి సంబంధించి కూడా చూస్తే కనుక 33 ఏళ్ల పాటు ఎకరానికి 1000 రూపాయల నామమాత్రపు ధరకే ఈ వీటిని లీజుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం అధికారులు అంటే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ సంబంధించిన దస్త్రాలని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా బయటకు తీసిన నేపథ్యంలో ప్రాథమికంగా అయితే ఇది అక్రమ నిర్మాణమే. ఎందుకంటే లీజ్ అగ్రిమెంట్లు అవి కూడా పూర్తి కాలేదు, నిబంధనలకు విరుద్ధంగా వీటిని ఏదైతే అనుమతులు లేకుండా నిర్మించారని చెప్పి కూడా ప్రాథమికంగా స్పష్టమైందని చెప్పి కూడా అధికారులు నోటీసుల ద్వారా వెల్లడించడం జరిగింది. రాజమండ్రికి సంబంధించి చూస్తే కనుక రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా ఈ నోటీసుల్లో ఇదే స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ప్రాథమిక విచారణలో వీటికి సంబంధించిన అక్రమ నిర్మాణంగా తేల్చాము, ఏదైతే వారం రోజులు గడువిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే చూస్తే కనుక దీనికి సంబంధించి దాదాపుగానే వీటికి సంబంధించిన సరైన ఆధారాలు లేవన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అయితే ఇంకా వారం రోజులు ఇంకా 6 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో వైసీపీ దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తుందా, లేదంటే ఏదైతే ఇంకా లీగల్ గానే ముందుకు వెళ్లేందుకు ఒక ఆప్షన్ అయితే ఉంది, లేదంటే ఏదైతే దీన్ని కక్షపూర్తి చర్యగానే ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అయితే వైసీపీ మాజీ సీఎం జగన్ దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది ప్రత్యేక చర్యగానే ఏదైతే జగన్ కూడా పేర్కోవడం జరిగింది. దీన్ని ఇలాగా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా, లేదంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏదైనా సమర్పిస్తారన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం దాదాపుగా ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలుగానే గుర్తించి అయితే ఈ గత తాడేపల్లిలోని కార్యాలయంలో కూర్చివేస్తారా, లేదంటే దీని ఇతర అవసరాలకు అంటే ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నది చూడాల్సి ఉంది వైశాలి.